ప్రజెంటేషన్ ఆన్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఇది కూడా చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ అంటే 5 సంవత్సరాలు ఏ స్టేజ్ కి తీసుకొచ్చారంటే లాస్ట్ కి వచ్చే కొందికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే మీరు ఎస్క్రో అకౌంట్ పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం, పని చేయండి, యూసీసీ ఇవ్వండి, మళ్ళా అకౌంట్ కే పంపిస్తాం. అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అవకతవకల కోసం ఉండే అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం మనం మాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ అవుట్కమ్. వాట్ ఈస్ ది అవుట్కమ్ యు ఆర్ వర్కింగ్? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు.